సుందరరావు గారు అనుకుంటా చెప్పారు. అందరూ కూడా టీవీలు కట్టేసి దాదాపు నెల రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం నేర్చుకోవడం అంటే ఈ రోజుల్లో చాలా గగనమండి. ఎందుకంటే అందరూ సాయంత్రం వరకు ఎంతో కష్టపడి వచ్చి కాస్త పొయ్యి మీద కూర గిన్నె అన్నం గిన్నె పెట్టి కాసేపు టీవీ ఆన్ చేసి రిలాక్స్ అవ్వాలి. కానీ ఈ సుబ్బారావు గారు రీచర్ల నుంచి ఆయనకి చలిపెట్టదు, ఎంత దూరమైనా వచ్చేస్తాడు. ఎందుకంటే కోలాటం అంటే పిచ్చండి ఆయనకి. దాదాపు 10 సంవత్సరాలు బట్టి తెలుసు నాకు. దాదాపు ఒక 70-80 టీములు ఇప్పుడు వరకు తయారైనాయి. తిరుపతి కూడా తీసుకెళ్లారు. అలాగా ఎందుకంటే ఆయన మీకు ఇక్కడ శివాపురం ఇంకా దగ్గర, కామవరపు కోట ఏంటి, ద్వారకా తిరుమల మండలం ఏంటి, ఇంకా ఎక్కడికైనా సరే కోలాటం నేర్పాలంటే మళ్ళీ ఎక్కడ ఉండడు మహానుభావుడు. ఎంత రాత్రి అయినా ఇంటికి వెళ్ళిపోతాడు. అవునండి, ఇక్కడ ఎక్కడో కాదండి, ఎక్కడో బిర్యానీ కూడా నేర్పడు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆయన గురించి ఏదో డబ్బా కొడుతున్నాం అని కాదండి. ఎందుకంటే ఆధ్యాత్మిక భావంలో ప్రతి ఒక్కరిలో పెరగాలి. ఎందుకంటే మన ఏ కళ అయినా సరే ఇంతమంది ఇప్పుడు ఇంటికి అందరూ వెళ్ళిపోదురు. కానీ కోలాటం అంటే ఎందుకంటే కాసేపు అయినా చూసి వెళ్ళాలనిపిస్తుంది. అది ఒక రకమైన ఆనందం. వాళ్ళు వేస్తుంటే మనకు కూడా ఏదో రకంగా